తెలంగాణలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైంది. ప్రజాభవన్లో ప్రతి మంగళ శుక్రవారాల్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. తమ సమస్యలను వినతి పత్ర రూపంలో అధికారులకు విన్నవించుకుంటున్నారు. ప్రజాపాలనే ధ్యేయంగా ముందుకు సాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చి జనం గోడును వింటున్నారు. వినడమే కాదు, సమస్యల పరిష్కారం కోసం అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రతి మంగళ శుక్రవారాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మీకోసం మేమున్నామన్న భరోసానిస్తున్నారు. దీంతో వారంలో 2 రోజుల కుప్పలు కుప్పలుగా దరఖాస్తులు వచ్చి చేరుతున్నాయి. ప్రజావాణి కార్యక్రమంలో పలు సమస్యలపై ఆర్జీల రూపంలో అధికారులకు తమ బాధను చెప్పుకుంటున్నారు. భూ వివాదాలు, వికలాంగుల సమస్యలు, పింఛన్లు వంటి ఎన్నో బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రానా లైవ్ అందిస్తారు. రానా, చెప్పండి. ప్రజాభవన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రజలకి సంబంధించి ఏదైతే బాధలు పడుతున్నారో దానికి సంబంధించి సీఎం ఏదైతే ముందుగా నిర్ణయించారో దాని ప్రకారమే ఇప్పుడైతే ప్రజాభవన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మెయిన్ గా ఏ బాధలు పడుతున్న వారు, ఏ సమస్యలు ఉన్న వాళ్ళు ప్రధానంగా అక్కడికి వస్తున్నారు రానా? ఈ ప్రజా ప్రభుత్వానికి నిర్ణయించడానికి వారందరూ కూడా వారు విజ్ఞాపనలు ఇవ్వడానికి కూడా వస్తున్న నేపథ్యం కనపడుతుంది. ఇవాళ ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం, వేలాది మంది బాధితులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ముఖ్యంగా ఇవాళ హైలైట్ అవుతున్నటువంటి విషయం ఏమంటే, మాజీ మంత్రి ఏదైతే మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లారెడ్డి భూ కబ్జాల పైన కూడా చాలా మంది బాధితులు ఇవాళ వాళ్ళ సమస్యలకి లేఅవుట్ అంతా కూడా వాళ్ళు ఒక ఫ్లెక్సీలాగా వేసుకుని తీసుకుని వచ్చారు. ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి? దాదాపు 360 దాకా కూడా ఈ యొక్క లేఅవుట్ ఫ్లాట్స్ వరకు ఉంటాయి. 360. దీంట్లో 110 ఫ్లాట్ల దాకా కూడా మాజీ మంత్రి మల్లారెడ్డి కబ్జా చేశారనేసి కూడా వీరు చెప్తుంటే నేపథ్యం. దాంతోపాటు వీరికి సంబంధించి డాక్యుమెంట్స్ తయారు చేశారని దాంతో కూడా అవన్నీ కూడా క్లియర్ గా కూడా వీళ్ళు ప్రింట్ చేసుకుని ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే ధరణిలో ఎక్కించడంలో కానీ అలాగే మిగతా అంశాలపై కూడా మొత్తం ఇక్కడ ఉన్న ప్లేస్ ఎవరి మీద ఇదేంటంటే మొత్తం కూడా వీరు అన్ని డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకుని వచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఏంటండి, మొత్తం ఉన్నాయి అన్న. ఎల్ఆర్ఎస్ ఉన్నది, ఈసీ ఉన్నది, మొత్తం ఉన్నది. ఆయన ధర్మిల పేరు ఎక్కించుకొని మొత్తం దూరం చేస్తున్నారు. ఏంటిది గుడ్లక్ పోచమ్మ సర్వే నంబర్ అనేది 650, 651, 652 ఈ సర్వే నంబర్లు ఉన్నాయి. ఈ సర్వే నంబర్లో మొత్తం కబ్జా చేసినాడు మల్లారెడ్డి, మంత్రి మల్లారెడ్డి. ఏమంటే గత ప్రభుత్వంలో ఆయన మంత్రిగా ఉన్నారు కదా, అప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? అప్పుడు కూడా తీసుకోలేనామన్నా, అందరిదే తీసుకున్నాం. మినిస్టర్ మనం మినిస్టర్ ఏం పేరు? ఆయన పేరు మా పోలీస్ మినిస్టర్ ఉండదు, దాగేందర్ ఆయన దగ్గర తీసుకొస్తే పేక్ ఫస్టాబాద్ పిఎస్కి రాసిచ్చినాడు, ఏసీపీకి. వీళ్ళది ఏమన్నా చేయండి అని అన్నాడు. ఆయన ఏం పట్టించుకుంటలేరు. పోలీస్ స్టేషన్లో 4 రోజుల నుంచి పోలీస్ స్టేషన్లో ఉన్నాం. ఇవాళ ఇక్కడ వచ్చినాం మేము. ఆ రిప్లై కాపీస్ వెళ్ళైనా ఏమి ఇస్తలే మాకు. మల్లారెడ్డి బొమ్మడి వచ్చి ఏం చేస్తున్నాడు? మా భూమి మాకు ఇచ్చే గోడలు లేపినాడు. గోడ ఇరగొట్టినాం మొన్న మేము. ఇరగొట్టగానే మా మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసినాడు. ఆయన ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే చేయండి భయ్, మా డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఏసీపీని గిట్ట చూపించినాం, మొత్తం డాక్యుమెంట్స్ ఒరిజినల్ ఉన్నాయి. మీరు ధరణిలో తీసుకున్నది ఈ ఈసీ అన్న, ఇది ప్రెజెంట్లీ ఈసీ ఉన్నది. మాకు మనం పేరు మీదనే ఉన్నది మొత్తం ఈసీ.
ఆయన ఏమంటుంది నా పేరు నీ చూపిరా పోయి నా ఈసీ చూపిస్తా నీ ఈసీ చూపించమంటే ఆ నీ ఈసీ చూపిస్తాడు ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసిన అంటూ వీడియో గిట్ట నాది నోట్ నుంచి చెప్పినాడు మల్లారెడ్డి. సో అట్లా అన్ని ప్లాట్స్ కి ఫేక్ డాక్యుమెంట్స్ 22 ప్లాట్లు ఉన్నాయి మావి 26 ఎకరాల్లో సగం మంది జశ్వంత్ రెడ్డి అని ఉన్నాడు ఆయన కబ్జా చేసుకున్నాడు కొంచెం. అంటే మీ సర్వే నెంబర్ అది మీ ఎంత భూమి కబ్జా అయింది? 200 గజాలు నాది. ఇప్పుడు ఎప్పటి నుంచి ఉంది ఈ సమస్య మీకు? 90 నుంచి 1990. అప్పుడు ఎవరు చెప్పలేదా మీరు? ఎన్నిసార్లు చెప్పినా కానీ ఇంటర్నే లేరు ఎవరు విన్నారా? ఎన్నోసార్లు మేము ఇప్పుడు ఈ ప్రజా దర్బార్ పెట్టారు కదా, ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఈ సమస్యలు మీరు చెప్పడానికి వచ్చారు కదా? మంచిగా అనిపిస్తుంది ఇంటి దగ్గర. మేలు చేయాలి మాకు, రేవంత్ అన్న మేలు చేయాలి మాకు, అందుకనే ప్రజా దర్బార్కి వస్తున్నాం మేము. ఏ ఓడు పట్టించుకుంటే మా రేవంత్ అన్న ఉన్నాడని మేము వస్తున్నాం అన్న ఫుల్లా చెప్తున్నాం మేము. రేవంత్ అన్న మాకు ఎట్లయినా చేస్తాడు, మాకు మేలే చేస్తాడు. ఆ మల్లారెడ్డి కానీ పాలమ్మి పులమ్మి పైకి వచ్చిన అంటాడు దొంగ బాడకూడాడు ఏ క్లంబర్ బట్టేవాజాడు చెప్తున్నా కుళ్ళ చెప్తున్నాను. మనం చాలా స్పష్టంగా చూస్తున్నాము మేడ్చల్ మల్కాజిగిరి సర్వే నంబర్ 648/1, 651 అలాగే 650/2 ఈ రెండు మల్లికార్జున నగర్ వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ సొసైటీ అనమాట. ఈ ప్లేస్ అంతా కూడా వీళ్ళు కబ్జా చేస్తారనేసి కూడా ఆ ఫోటోగ్రాఫ్స్ ఫ్లెక్సీలు తీసుకొని వీళ్ళు ఇక్కడికి వచ్చారు. ఈ ప్రజా దర్బార్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రజల కోసము అనేక కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. పైగా ఈ ప్రజా పాలన తీసుకొచ్చారు. దాంతోపాటు ప్రజా దర్బారు అందుబాటుకు రావడం వల్ల తమ సమస్యలు దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా ఎన్ని తిరిగినా ఎంతమంది అధికారుల దగ్గరికి వెళ్ళినా ఎవరు పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ఇక్కడికి వచ్చి మేము విన్నవించుకోవడానికి వచ్చాం, ఇక్కడ న్యాయం జరుగుతుందనేది కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యం కనపడదు. కేవలం వీరి యొక్క సమస్య కాదు, మరికొంతమంది కూడా మనం ఏంటి మీ సమస్య ఏంటి? మాది గురుకుల సోషల్ వెల్ఫేర్ గురుకులలో పనిచేస్తున్నాం సార్. అయితే మేము అతి తక్కువ శాలరీస్ మాకు సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్లో ఉన్నాయి. మేము గెస్ట్ టీచర్లు గెస్ట్ జైల్స్లో పనిచేస్తాం. మైనార్టీ గురుకులాల్లో పనిచేసే గెస్ట్ జైల్స్కు 37,000, తర్వాత పీజీటీ టీజీటీకి 31,000 ఇస్తారు. మేము సోషల్ వెల్ఫేర్లో పనిచేసే గెస్ట్ జైల్స్కు 23,400. మళ్ళీ టీచర్లకు వచ్చి పీజీటీ టీచర్లకు వచ్చి 18,000 ఇస్తారు. మళ్ళీ మేము రెగ్యులర్ వాళ్ళు ఏ పని చేస్తే ఆ పని చేస్తాం, ఇంకా వాళ్ళకంటే రెట్టింపు చేస్తాం సార్. మేము నైట్ డ్యూటీలు, హాలిడే డ్యూటీలు, సండే డ్యూటీస్, తర్వాత యూనిట్ టెస్టులు, సక్సీడ్లు, గ్రాండ్ టెస్టులు, హాఫ్ ఇయర్లీ క్వార్టర్ ఎగ్జామ్స్, మళ్ళీ మంచి రిజల్ట్ తీసుకొస్తాం. మళ్ళీ ప్రాక్టికల్ చేయిస్తాము. ప్రాక్టికల్ చేసినప్పుడు ఎక్స్టర్నల్గా వచ్చినప్పుడు మాకు లోపల ఇచ్చారా మీరు? ఇచ్చినాం సార్. ప్రాక్టికల్ ఎగ్జామ్ వచ్చే వరకు రెగ్యులర్ వాళ్ళకు మాత్రమేమో ఎక్స్టర్నల్ అడిషనల్ ఇస్తారు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మాకు గెస్ట్ ఫ్యాకల్టీకి ఇయ్యరు. ఇప్పుడు మీ సమస్య ఎప్పటి నుంచి ఉందమ్మా? మాకు చాలా రోజుల నుంచి ఉంది సార్ ఈ సమస్య. గత ప్రభుత్వం మీ దగ్గరికి ఈ సమస్య తీసుకొచ్చాం సార్, ఆల్రెడీ తీసుకుపోయినాం, విశ్వరించి చేస్తాం. అక్కడ కాలేదని మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చినాము. ఇది కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ గవర్నమెంట్ ఏమన్నా మాకు న్యాయం చేస్తుందేమని ఇక్కడికి వచ్చి ఇస్తున్నాం మేము. రేవంత్ రెడ్డి అన్న అందుకే సార్ మేము సొసైటీ హెడ్ ఆఫీస్లో వర్క్ చేస్తాము. అవుట్ సోర్సింగ్ బేసిస్లో వర్క్ చేస్తున్నాము. 23 years అయింది సార్ మేము చేయబట్టి. శాంక్షన్ పోస్టులలో వర్క్ చేస్తున్నాము. క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. మేమేమో ఏజ్ బార్ అయిపోయాము. ఏదైనా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పెడితే అప్లై చేసుకోవడానికి కూడా ఎలిజిబిలిటీ లేదు. అయితే వేరే డిపార్ట్మెంట్స్ కొన్ని డిపార్ట్మెంట్స్లలో రెగ్యులరేషన్ చేశారు సార్. అయితే అది కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. పాత గవర్నమెంట్లో ఇచ్చాము, ఇప్పుడు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము సార్. అయితే ఈ కొత్త గవర్నమెంట్ మాకు న్యాయం చేయాలని అనుకుంటున్నాం సార్. సో అనేక సమస్యలతో కేవలం భూ సమస్యలే కాకుండా ఉద్యోగ సమస్యలు కానీ గతంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా వరకు కూడా బదిలీల విషయంలో చాలామంది ఇబ్బందులు పడిన విషయంలో కానీ శాలరీస్ విషయాల్లో కానీ దాంతోపాటు కొంతమంది భూ తగాదాలు ఎక్కువడంతో ఎక్కువ మంది కబ్జాకు సంబంధించిన అంశాలనే ఎక్కువగా వాళ్ళు తీసుకొస్తున్నారు. దానిలో తమ పేర్లున్నా పాస్బుక్లో తమ పేర్లున్నా ఈసీలున్నా కూడా ఎవరు పట్టించుకోలేదు గత ప్రభుత్వం. ఇప్పుడన్నా కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా సమస్యలు వింటారన్న ఉద్దేశంతో కూడా మేము ఇక్కడికి వచ్చామనేది కూడా ఇక్కడ ప్రజా దర్బార్కి వచ్చినప్పుడు ప్రజలు చెప్తున్నారు. నేపథ్యంగా ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ రానా.